మీరు చెప్పినట్టు నేను ఈ ఇంట్లోనే ఉండాలి అంటే ఆయనని కూడా ఇక్కడే ఉండనివ్వండి. అది మాత్రం ఎప్పటికీ జరగదు. అన్నా, అది జరగనప్పుడు ఇది కూడా జరగదు. ఏంటమ్మా నీ మొండితనం? దగ్గరుండి నేను అతన్ని గమనించాను. తను తల్లి విషయంలో ప్రాణం పోయినా తప్పు చెయ్యడు. తప్పు చేయడం కళ్ళ ముందే కనిపిస్తుంది కదే, ఇంకా వెనకేసుకొస్తున్నావు? మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేనతన్ని నమ్ముతున్నాను. అత్తయ్య గారి మీద ఒట్టేసిన తర్వాత ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే అతను తప్పు చెయ్యడు. అవునన్నా, అవును. విజయశాంతి చెప్పినట్టు వాడు వదిన మీద ఒట్టేసినాక ప్రాణం పోయినా వాడు తప్పు చేయడన్నా. యాడ ఏదో పొరపాటు జరిగినది నిదానంగా తెలుస్తుంది కదన్నా. అన్నా, తొందరపడమాకన్నా. మీరందరూ ఎవరు ఎన్ని చెప్పినా, మీరందరూ వాణ్ణి గుడ్డిగా నమ్మినా నేను మాత్రం వాణ్ణి జీవితంలో నమ్మను. చనిపోయిన నా భార్య ఆత్మకి శాంతి లేకుండా తన మీద ఒట్టేసి మరీ మాట తప్పినలాంటి నీచుణ్ణి కళ్ళ ముందు పెట్టుకుని నేను చూస్తూ బ్రతకలేను. వెళ్ళిపోవాల్సిందే, వాడి ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. నేను తాగలేదు నాయన, తాగలేదు. సరే మావయ్య గారు, ఆయన్ని ఎదురుగా పెట్టుకొని మీరు బాధపడుతూ ఉండటం నాకు ఇష్టం లేదు మావయ్య గారు. కానీ తను మాత్రం ఒంటరిగా గడప దాటడు. తనతో పాటు నేను వెళ్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీ కంటికి కనిపించే ఈ తప్పు ఖచ్చితంగా ఈయన చేయలేదు, ఎవరో చేయించారు. అది ఎవరు ఏంటి అనేది నిరూపించకుండా మాత్రం వదిలిపెట్టను. ఏంటమ్మా వాడి మీద నీకంత నమ్మకం? వాడేంటో నాకు తెలుసు. వాడి వల్ల ఇన్ని సంవత్సరాలుగా నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నీ మెళ్ళో తాళి కూడా వాడే ఇష్టంతో కట్లా. ఇలాంటి వాడి కోసం నువ్వు గడప దాటి వెళ్తావా? గాలికి తిరగడం తప్పితే మరొకటి తెలియనివాడు ఒక పూట భోజనానికి బియ్యం కూడా తేలాడు. కనీసం 3 పూట్ల కడుపు నిండా అన్నం కూడా పెట్టలేడు. వాడి తాగుడు కోసం వాడి కోసం మాత్రమే చూసుకుంటాడు. నువ్వు ఆలోచించినంతగా నీ కోసం ఆలోచిస్తాడని నువ్వు కళ్ళకంటున్నావా? వాడితో వెళ్ళి ఆకలితో అలమటించడం తప్ప నువ్వు సాధించేది ఏమీ ఉండదమ్మా. నా మాట విను. కష్టాలు నాకు కొత్తేం కాదు మావయ్య గారు, అన్నింటికి సిద్ధపడే వెళ్తున్నాను. నమ్మి తన వెంట వచ్చినందుకు కష్టపెడతాడో, కష్టపడి నా మాట నిలబెడతాడో నేను చూస్తాను. సరిపోయావమ్మా. నా మొగుడు తాగడు తాగడు అని ఎరగ తీసుకున్నావు. ఎప్పట్లాగే వాడు తాగొచ్చాడు. ఇప్పుడేమో వాడు యాడుంటే నేను ఆడే ఉంటానంటున్నావు. వాడు వెంటే పోతానంటున్నావు. వాడు తాగడం కోసం నీ మెళ్ళ తాళిబొట్టు కూడా తాకట్టు పెడతాడే పిచ్చిదానా?
అట్లాంటోడిని నమ్ముకొని నువ్వు వెళ్తే గుడి మెట్ల మీద అడుక్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. వాణ్ణి నేను ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తెలియనట్టు నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. వాడితో పాటు నీకు కూడా అడుక్కు తినాలని రాసిపెట్టుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? పో. తనేంటి, ఎలా ఉంటాడు, ఏమవుతాడు అనే జాతకం చెప్పడానికి మీరేమీ రాత రాసిన బ్రహ్మ కాదు. ఒకప్పుడు అతను తాగాడు, తిరిగాడు. దానికి అతని దగ్గర 100 కారణాలున్నాయి. ఏ తల్లిని మర్చిపోలేక బాధలో తాగాడో ఆ తల్లి మీద ఒట్టేసి తాగడం మానేశాడు. ఆ రోజు తాగడానికి ఒక రకంగా అత్తయ్య గారు కారణమయ్యారు. ఈరోజు మానేయడానికి ఒక రకంగా అత్తయ్య గారే కారణమయ్యారు. అదే అర్థం చేసుకోకుండా తాగుబోతూ తిరుగుబోతూ అంటూ మీరు అతని మీద ఒక ముద్ర వేసేశారు. అది తప్పు అని నిరూపిస్తాను. నా భర్త ఏ తప్పు చేయలేదని మీ అందరికీ అర్థమయ్యేలా చేశాకే మళ్ళీ ఈ ఇంటికి నా భర్తతో కలిసి సగర్వంగా అడుగు పెడతాను. అమ్మ విజయ, ఇప్పుడు వాణ్ణి తీసుకున్న యాడికని పోతావమ్మ విజయ? ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోతే ఎలా విజయ? నాన్న, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. వాడి కోసం మనల్నే వద్దనుకుంటుంది విజయశాంతి. అలాంటప్పుడు ఉండాలా వెళ్ళాలా అన్నది తన నిర్ణయం. కానీ నాకు మాత్రం వాడి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అవునవును, అసలు వాణ్ణి ఎప్పుడో ఇంట్లో నుంచి పంపించాల్సింది. నువ్వు కాబట్టి ఇంతకాలం భరించావురా కృష్ణరాజు. అదే ఇంకెవరన్నా అయ్యుంటే గొంతులో అంత విషం పోసి ఎప్పుడో చావగొట్టేవాళ్ళు. తన బ్రతుకు గురించి మీరెప్పుడూ ఆలోచించలేదు, కానీ తన చావు గురించి మాత్రం బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోలేనప్పుడు మౌనంగా ఉండటం మంచిది. ఇప్పుడిలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపన్న రోజు అతని కాళ్ల మీద అతను నిలబడినప్పుడు కనీసం కన్నెత్తి చూడ్డానికి కూడా మీకు ధైర్యం సరిపోదు. అమ్మ విజయ, అమ్మ విజయ, విజయ, నా మాట వినవే. అమ్మ విజయ, విజయ, నా తప్పకుండా మాట విను. వినమ్మా. ఒక్కసారి నేను చెప్పేది విను. వద్దమ్మా. విజయ, నా నా మాట మాట విను విజయ. వినమ్మా విజయ. వెళ్ళొద్దు విజయ. తప్పకోండి. విజయ, వద్దమ్మా. ప్లీజ్. విజయ, వద్దు విజయ. రా. విజయ, 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 నా మాట విను విజయ. నా మాట విను. విజయ, అన్న చూడన్నా, వెళ్ళిపోతున్నారన్నా. మామయ్య అన్నా, గారు, మీరేనో చెప్పండి. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు. అన్నా, అన్నా, మామయ్య గారు. అన్నా, అయ్యో